నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఖానాపూర్ చెరువు సర్వే, పేదల నుండి వెలువెత్తిన నిరసన, ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం. ఇండ్లను తొలగిస్తే సహించేది లేదని స్పష్టం చేసిన స్థానికులు, పట్టణంలో చర్చనీయాంశంగా మారిన సర్వే. పోషకాహార ప్రాధాన్యతను తెలియజెప్పేలా విస్తృత అవగాహన కల్పించాలి. పోషణ్ మాసంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించిన మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ నేరెళ్ల శారద. పౌష్టికాహారం తీసుకుంటే కలిగే ప్రయోజనాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచన. మహనీయుల బాటలో నడుస్తూ వారి స్ఫూర్తితో ముందుకు సాగాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కలెక్టర్ రాజర్షీష. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు పరిసరాల్లో అధికారులు చేపట్టిన సర్వే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హైడ్రా మాదిరిగా తమ నివాసాలను కూల్చివేస్తారని స్థానికులు భయాందోళనకు గురై సర్వేను అడ్డుకున్నారు. ఏండ్లుగా నివాసం ఉంటున్న నివాసాలను కూల్చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని పలువురు నిరుపేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం విధానాలను తప్పుపట్టారు. పలు నివాసాలపై అధికారులు మార్కింగ్ చేయడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని ఖానాపూర్ చెరువులో పుర అధికారులు చేపట్టిన సర్వే వివాదానికి తెరలేపింది. ఆక్రమణలను సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులు స్థానికుల నిరసనలతో వెనుదిరగాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల హైడ్రా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో తమ నివాసాలను సైతం అధికారులు కూల్చివేస్తారన్న భయాందోళన స్థానికుల నుండి వ్యక్తమైంది. ఖానాపూర్ చెరువు సహా శిఖరం భూముల్లో గతంలోనే ఇళ్ల నిర్మాణం జరిగినప్పటికీ అధికారులు ఆ సమయంలో అభ్యంతరం చెప్పలేదు. తాజాగా రాష్ట్రంలో ఆక్రమణలకు గురైన చెరువుల కబ్జాలను ఖాళీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఆదిలాబాద్ యంత్రాంగం ఖానాపూర్ చెరువు ఆక్రమణలపై సర్వే చేపట్టింది. మున్సిపాలిటీ, సాగునీటి శాఖ, రెవెన్యూ అధికారులతో ఏర్పడిన సర్వే బృందాలను స్థానికులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చెరువు పరిసర ప్రాంతాల్లో సర్వే చేసిన అధికారులు ఇండ్లకు మార్కింగ్ చేయడంతో అక్కడున్న వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండ్ల నిర్మాణాలు పూర్తయి ఏండ్లు గడుస్తున్నాయని, అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్న నివాసాలను కూల్చివేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారంతా పేదలే కావడం, రోజువారీ కూలీలపై ఆధారపడి జీవిస్తున్న వారు కావడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మహిళలు అధికారుల ఎదుట రోధిస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. స్థానికులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో వారిని అధికారులు సముదాయించే ప్రయత్నం చేశారు. ఇళ్ల నిర్మాణాలు చేయకముందే స్పందించని అధికారులు ఇప్పుడు ఖాళీ చేయిస్తే ఊరుకోబోమని, ప్రాణాలను ఫనంగా పెట్టైనా అడ్డుకుంటామని స్థానికులు తేల్చి చెప్పారు. చివరికి చేసేదేమీ లేక సర్వే బృందాలు వెనక్కి తిరగాల్సి వచ్చింది. అయితే ఈ విషయం పట్టణంలో దావనంలా వ్యాపించడంతో ఎటు చూసినా ఇదే చర్చ కొనసాగింది. బాధితులు ప్రభుత్వాన్ని విమర్శించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ నాశనమే కాల. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో డిపాజిట్ లేకుండా కాదా ఇల్లు కానే చచ్చిపోతాం. ఏమన్నా వేసుకో, ఎట్లన్నా వేసుకో, మాకైతే ఆదాయం ఏడా లేదు. పోషకాహార ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పించాలని మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు.
జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం స్థానిక టీటీడీసీలో పోషకాహారంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పోషక విలువలతో కూడిన భోజన ప్రదర్శనను ప్రారంభించారు. స్టాళ్లను సందర్శించి వంటకాల రుచి చూశారు. అనంతరం టీటీడీసీ సమావేశ మందిరంలో సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ కలిందిని, డీడబ్ల్యూఓ సబిత, ఏడీసీ మిల్కా, మెఫ్మా పీడీ మమత, శుభ్రత, విజయలక్ష్మి, కమల, కాంగ్రెస్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణ, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డెమాన్స్ట్రేషన్ చేసి చూపి స్పోర్ట్స్ ఎగ్ చిన్నపిల్లలకు చాలా ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద మాట్లాడుతూ మహిళలు పోషకాహారం తీసుకోకపోవడంతో పలు వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. పూర్వీకుల కాలంలో అన్ని పోషకాలతో కూడిన ఆహారం తీసుకునేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. విషయాలను గ్రహించి ప్రభుత్వం పోషణ్ మాసం కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, ఇందులో క్షేత్రస్థాయిలో పనిచేసే అంగన్వాడీలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అందుకని చెప్పి మీకు ఎంత అవగాహన ఉంటుందో ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు ఆ అవగాహనను మీ ద్వారా వాళ్ళకి పంపించడానికి ప్రభుత్వము చాలా రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఈ న్యూట్రిషన్ అనేది కూడా ఒకటి. అంతేకాకుండా ఇప్పుడు కమిషన్ నుండి వచ్చినటువంటి కవిత మీకు చెప్పడం జరిగింది కొన్ని చట్టాల గురించి. ఆ చట్టాల గురించి కూడా అవగాహన మీకుంటే చిన్నగా వాళ్ళకి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే పెద్ద ఇష్యూ అవుతుంది. అత్తమామలు పడుకోవద్దని అడగలేదని. కానీ అలాగే వాళ్ళు కష్టాలు పడుతుంటూ అదే రకంగా ఇబ్బందులు కూడా గురి కాకూడదు. అందుకని చట్టాల గురించి అవగాహన ఉండాలి. తర్వాత పురుషులు స్త్రీలు అందరూ సమానం. కానీ మనం పుట్టిన దగ్గరలోనే వివిధ దశలు అనుభవించుకుంటూ ఆ తర్వాత మనం ఒక ఏజ్కి వస్తాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పోషణ్ మాసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్యాకేజ్ ఫుడ్లో సోడియం ఎక్కువగా ఉండడంతో వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. పౌష్టికాహార ప్రాధాన్యతను తెలియజెబుతూ ప్రజలు ఆరోగ్యకర జీవనం సాగించేలా కృషి చేయాలన్నారు. సోడియం ఎక్కువ తీసుకోవడం వల్ల మన లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి. లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఇప్పుడు ఈ నాన్ కమ్యూనికేబుల్ షుగర్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవి ఎక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు మేజర్ ఛాలెంజెస్ ఇంతకుముందు అంటే ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఈ మన అట్లా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవి అంతా ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు దీంతో పాటు ఎక్కువగా అంటే ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ హైపర్ టెన్షన్ కానీ, తర్వాత డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ ఇవి అన్ని ఇప్పుడు ఎక్కువ పెరుగుతాం. ఎందుకు ఎక్కువ పెరుగుతా ఉంది అంటే ఈ లైఫ్ స్టైల్ చేంజ్ రావడం వల్ల. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజర్షి షా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాలను అతిథులు స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలు, సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ అధికారిక జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. జయంతి వేడుకల్లో పాల్గొన్న అతిథులను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జోహార్ జోహార్ జోహార్.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమకారులకు స్ఫూర్తిని ఇచ్చారని అన్నారు. హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థలకు ఆయన పేరు పెట్టి ప్రభుత్వం గౌరవించిందని, కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి అధికారంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న జాయింట్ కలెక్టర్ గారికి, మన డీబీసీడీ వారికి, ఇక్కడ పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ వారికి, ఇక్కడికి వచ్చిన అందరూ సంఘం నుంచి వచ్చిన నాయకులకి అందరికీ కూడా, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి అందరికీ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. మనం అధికారంగా ఇంత గొప్ప మహనీయులు వారికి మనం జయంతి అధికారంగా జరుపుకుంటున్నామంటే చాలా సంతోషం. ఇది అందరికీ తెలుసు. ఇందాక అందరూ కూడా పెద్దలు చెప్పారు, వారు మనం పుట్టినప్పటి నుంచి, అంటే మన జిల్లాలో పుట్టినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం కానీ, తెలంగాణ వచ్చింది అంటే వారి ఆలోచనతోనే, వారి కృషితోనే. ఎందుకంటే అప్పుడు ఉన్న అందరూ రాజకీయాలు నాయకులు కానీ ఎవరైనా కానీ అంటే వారందరికీ స్ఫూర్తి ఇచ్చారంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారి స్ఫూర్తిలోనే తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన ఏమైనా పథకాలు కానీ, బలహీన వర్గాలు కానీ, బడుగ వర్గాలు కానీ, వారికి సంబంధించిన ప్రతి ఒక్క పథకాలు కూడా ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మనం ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మొన్ననే కేబినెట్ లో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కూడా వారి పేరులోనే పెట్టడం జరిగింది. అంటే చాలా మీరు చూస్తున్నారంటే మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అధికారిక జయంతి వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి పాల్గొన్న ఆయన ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించారు. మలిదశ తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు, మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు. అనంతరం ఆ మహనీయుడు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు తెలంగాణ మలిదశ పోరాటంలో పాల్గొన్న మహనీయుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసి కావడం గర్వకారణమని అన్నారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం ప్రారంభించిందని తెలిపారు. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుతూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మరి అనేక సందర్భాలు, ఉద్యమ చరిత్ర ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ రాష్ట్రం రావాలనేది అనేక పోరాటాలు చేశారు. స్థానిక కేఆర్కే కాలనీలో గల బస్తీ దవాఖానాలో శుక్రవారం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి వైద్యులు పలు పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. పరిసరాల వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను కట్టడి చేయవచ్చని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య అన్నారు. న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని కేఆర్కే కాలనీలో శుక్రవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. స్థానిక బస్తీ దవాఖానాలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య ప్రారంభించారు. రోగులను పరీక్షిస్తున్న తీరును పరిశీలించి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి గంగారాం, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, ప్యానెల్ న్యాయవాది అజయ్, వైద్యులు పాల్గొన్నారు. ఈ మేరకు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ వ్యాధుల బారిన పడకుండా ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దోమల వృద్ధిని నియంత్రించేందుకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. సంస్థ ఆదిలాబాద్ తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది.
సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకుని ఇక్కడ నలుగురు డాక్టర్స్ వచ్చారు. నలుగురు కూడా స్పెషలిస్ట్ రిమ్స్ హాస్పిటల్ నుంచి. వారి సేవల్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. ఆర్టీసీలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు వారి కుటుంబీకుల ఆరోగ్య సంరక్షణకు తొలి ప్రాధాన్యతను ఇస్తున్నామని, అందుకు అనుగుణంగానే ఆరోగ్య పరీక్షలను నిర్వహించేందుకు కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సోలమాన్ తెలిపారు. శుక్రవారం ఆర్టీసీ డిస్పెన్సరీలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ స్పౌజ్లో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది జీవిత భాగస్వామికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎం కల్పన, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్ఎం సోలమన్ మాట్లాడుతూ సిబ్బంది కుటుంబ సభ్యులు బాగుంటేనే వారు కూడా బాగుంటారన్న ఉద్దేశంతో సంస్థ ఎండీ ఆరోగ్య పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టారన్నారు. ఇంట్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటే సిబ్బంది కూడా ఉత్సాహంగా పనిచేస్తారన్నారు. బేలా మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫులే గురుకులాన్ని మండల ప్రత్యేకాధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ సందర్శించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నిద్రించేందుకు గదులు సరిపోవడం లేదని విద్యార్థులు మండల ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకురాగా వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిబాఫులే గురుకులాన్ని సందర్శించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మండలంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని, అందులో వివిధ శాఖల అధికారులు ఉంటారని తెలిపారు. గురుకులంలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రంగన్న, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ కి సంబంధించిన ప్రతి ఇన్స్టిట్యూషన్స్ ని పోషణ చర్చా కార్యక్రమంలో భాగంగా విజిట్ చేసి అక్కడ పిల్లలతో భోజనం చేసి అక్కడ వసతులన్నింటినీ పరిశీలించి అక్కడ ఉన్న డిఫెక్ట్స్ ని పరిశీలించవలసిందిగా అందరు స్పెషల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ ఆఫీసర్స్ లో మండల స్పెషల్ ఆఫీసర్స్ లో భాగంగా మరియు మండల్లో కూడా ఎంఈఓ గారిని, ఎంపీడీఓ గారిని, తర్వాత ఏపీఎం గారిని, తర్వాత డిప్యూటీ తహసీల్దార్ని, తర్వాత మండల్ పరిషత్ ఆఫీసర్ని 6 టీంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి గేలా మండల్లో ఉన్న ప్రతి వసతి గృహాన్ని ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని మావల హరితవనంలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో 200 వరకు పెద్ద ఎత్తున్న పక్షులు, వన్యప్రాణుల ఫోటోలను ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమాన్ని ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గులాబ్ సింగ్ మాట్లాడుతూ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ హరితవనంలో ఈ ఫోటోగ్రఫీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జిల్లాలో 200కు పైగా వివిధ రకాల పక్షులతో పాటు వన్యప్రాణుల ఫోటోలు తీస్తూ వాటి ఆవశ్యకతను బయటి ప్రపంచానికి చాటి చెప్పడం నిజంగా అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ ఇబ్రహీం, బీట్ ఆఫీసర్ జోష్న, సిబ్బంది నారాయణ, గంగన్న, రాకేష్, భోజన్న, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఖానాపూర్ చెరువు సర్వే, పేదల నుండి వెలువెత్తిన నిరసన, ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం. ఇండ్లను తొలగిస్తే సహించేది లేదని స్పష్టం చేసిన స్థానికులు, పట్టణంలో చర్చనీయాంశంగా మారిన సర్వే. పోషకాహార ప్రాధాన్యతను తెలియజెప్పేలా విస్తృత అవగాహన కల్పించాలి. పోషణ్ మాసంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించిన మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ నేరెళ్ల శారద. పౌష్టికాహారం తీసుకుంటే కలిగే ప్రయోజనాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచన. మహనీయుల బాటలో నడుస్తూ వారి స్ఫూర్తితో ముందుకు సాగాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కలెక్టర్ రాజర్షీష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.